ఓం సాయిరామ్. బాబా భక్తులందరూ ఎలా ఉన్నారండి? మన బాబావారి దయ మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాబా గారు ఒక చక్కటి సందేశం తీసుకొని వచ్చారు. అది ఏంటంటే ఒక రహస్య సందేశం. అది మనకి అందివ్వాలని బాబా గారు మనకి పట్టుకుని వచ్చారు. అది ఏంటంటే, తల్లి, ఇది నీకు అందిన ఒక రహస్య సందేశం అని చెప్తున్నారు. ఎందుకు బాబాగారు మనకి అంత రహస్య సందేశం అని చెప్తున్నారు అంటే, అది రహస్యంగా ఉండాలి కనుక మనం అది తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మన బాబాగారి చెప్పేది ఏంటో మనం విందాం. తల్లి, నువ్వు అద్భుతాలు జరగాలని రోజూ ప్రార్థిస్తున్నావు, కానీ నీ ఆలోచనలు మాత్రం ఇంకా ఆ పాత బాధల్లోనే మునిగిపోయి ఉన్నావు. నువ్వు మారకుండా నువ్వు మారకుండా నీ నువ్వు మారకుండా నీ ప్రపంచం మారదు. ఈ బాబా తండ్రి నీకు ఎలా సాయం చేస్తాడమ్మా? మార్పు అన్నది నీలోనే కదా ప్రారంభం అవ్వాలి. అప్పుడే కదా విజయాలు ప్రారంభిస్తాయి. నువ్వేమో ఆ పాత వేదనలతోటే రోజు సతమతమవుతూ ఉన్నావు. బాబా, నాకే ఎందుకు ఇలా జరిగింది? నేనేం చేశాను? నేనేం తప్పు చెయ్యలేదే? అందరి మంచి కోరుకోవడమే నేను చేసిన తప్ప అని ప్రతిరోజు కన్నీళ్ళు పెట్టుకొని రోజు నువ్వు బాబా తండ్రికి చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు ఏ తప్పు చెయ్యలేదమ్మా. కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు పెంచుకొని నువ్వు ముందుకు అడుగులు వేసినప్పుడే కదా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. నువ్వు ఆ పాత వేదనలోనే ఉన్నప్పుడు నీ జీవితం ఎలా మారుతుంది తల్లి? ఈ ఒక్క విషయాన్ని, నువ్వు చిన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నీ తండ్రినైనా నీ బాబా ఉండగా నీకెందుకు తల్లి అంత భయం? ధైర్యంతో నువ్వు ముందుకు అడుగులు వేసి నువ్వు బాబా పైన భారం వేసినప్పుడు నీవు ఈ విజయ మార్గాలలోనే నడిచేదానివి. కానీ అధైర్యం పడిపోయి నువ్వు నాకెందుకు ఇలా అయిందని ప్రతిరోజు నీ మనసులో ఇవే ప్రశ్నలు వెలుగుతున్నాయి. నువ్వు బాబా తండ్రిని కూడా మర్చిపోయావు తల్లి. ఎప్పుడు ఆ తప్పుడు ఆలోచనలతోటే గట్టిగా తలుపులు మూసుకొని ఉన్నావు. ఆ భయాన్ని నువ్వు వదిలేయాలి తల్లి. ఆ భయాన్ని నువ్వు వదిలేసినప్పుడే నీ బాబా తండ్రి నీకు ఒక అండగా ఉన్నాడనే సంగతి నీకు గుర్తొస్తుంది. నీ బాబా తండ్రి నీకు కనిపించినా నువ్వు చూడలేని ఆ స్థితిలో ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఆ పాత వేదనలతోనే ఇంకా అలా సతమతం ఉంటూనే ఉంటున్నావు. బాబా తండ్రి ఉన్నాడు అనే ధైర్యం నువ్వు తెచ్చుకున్న రోజు నీ విజయం నీకు వెంటనే కనిపిస్తుంది. నువ్వు ఒక్క విషయం గుర్తు పెట్టుకున్నావా తల్లి? నీ బాబా తండ్రి ఎప్పుడైనా ఒక మంచి మనసున్న వాళ్ళ పక్కనే ఉంటాడు. వాళ్ళకే ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు. అది నీకు కూడా తెలుసు కదా తల్లి. మరి ఎందుకు తల్లి నువ్వు అంత మంచి పనులు చేస్తూ కూడా నీ బాబా నీ పక్కన ఉన్నారనే సంగతి నేను మర్చిపోయి ప్రతిక్షణం భయభ్రాంతులతో బతుకుతున్నావు తల్లి. నీ జీవితాన్ని సతమతం చేస్తూ సమస్యల్లోకి తోసిపడేస్తున్నావమ్మా. నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు బాబా వారిని ధ్యానించు తల్లి. ప్రతిరోజు నువ్వు లేచి బాబా వారిని పూజించడం మొదలుపెట్టమ్మా. ఇంకా త్వరలో నువ్వే చూస్తావు నీ బాబా వారు చేసే చమత్కారాలు. వింటున్నావా తల్లి? నేను ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉంటున్నాను తల్లి. నా మీద భారం వేసి నువ్వు ముందుకు అడుగులు వెయ్యమ్మా.
నీకు త్వరలోనే శుభవార్తలు అందే సూచనలు నేను పంపిస్తాను. ఓం సాయిరామ్. చూశారు కదండి మన బాబాగారు ఏం చెప్పారో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఓం సాయిరామ్.